వెల్కమ్ టు అవర్ ఛానల్. సో మీకోసం ఒక మంచి నోటిఫికేషన్ అనేది తీసుకొచ్చాను. సో ఎవరైతే మన స్టేట్లోనే జాబ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి మనకు సిఎస్ఐఆర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ, సో ఇది మనకు వచ్చేసి ఉప్పల్ రోడ్లో మన తార్నాక దగ్గరలో ఉంటుంది. సో దీంట్లో మనకు నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. సో ఎవరైతే మనకు అదర్ స్టేట్లో కాకుండా లోకల్లో మనకు స్టేట్లో జాబ్స్ కొట్టాలనుకుంటున్నారో వాళ్ళకి మంచి అవకాశం. అలాగే ఎవరైతే మనకు కానిస్టేబుల్ జాబ్స్కి ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయి లాస్ట్ 1-2 మార్క్స్తో పోయిన వాళ్ళు ఎవరైనా ఉన్నా సరే అలాంటి వాళ్ళకు కూడా ఇది మంచి ఒక ఆప్షన్ అనేది అవుతుంది. సో మీకు సిలబస్ చూస్తే మీకు అర్థమవుతుంది ఎందుకు ఇలా చెప్తున్నాను అనేది. సో మనకు ఇక్కడ చూసినట్టయితే మనకు జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్ అని చెప్పి మనకు ఈ యొక్క పోస్టులు అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. సో ఇక్కడ చూసినట్టయితే మనకు జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్లో మనకు వచ్చేసి జనరల్లో, అలాగే మనకు ఎఫ్ఎన్ఏ, అలాగే మనకు ఎస్ఎన్పి, సో ఈ 3 డిపార్ట్మెంట్లో మనకు జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్ అని చెప్పి ఒక పోస్ట్కి అనేది మొత్తం మనకు 15 పోస్టులు అనేవి రిలీజ్ అవ్వడం జరిగింది. సో దీంట్లో మనకు చూసినట్టయితే క్వాలిఫికేషన్ అనేది సేమ్ ఉన్నది. సో మన క్వాలిఫికేషన్ చూసినట్టయితే 10+2. సో ఎవరైతే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క నోటిఫికేషన్కి అనేది అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకు పే స్కేల్ చూడండి, పే స్కేల్ వచ్చేసి మనకు 38,483 రూపీస్ అనేది పే స్కేల్ అనేది ఉండడం జరిగింది. సో ఇంక్లూడింగ్ మనకు డిఏ, హెచ్ఆర్ఏ, ఇవన్నీ కలిపి కూడా మనకు ఈ యొక్క అమౌంట్ అనేది సో రావడం జరుగుతుంది. సో మీరు ఎప్పుడైతే జాయిన్ అవుతారో ఆ జాయిన్ అయినప్పటి నుంచి మనకు సో 38,483 అనేది మనకు పర్ మంత్ అనేది రావడం జరుగుతుంది. సో అలాగే ఇక్కడ మనకు ఇంటర్మీడియట్తో పాటు మనకు కంప్యూటర్ ప్రిఫరెన్స్ అనేది అడగడం జరుగుతుంది. సో మనకు కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఉండాలి. అలాగే మనకు స్పీడ్ టెస్ట్ అనేది, కంప్యూటర్ యొక్క స్పీడ్ టెస్ట్ అనేది వాళ్ళు కండక్ట్ చేయడం జరుగుతుంది. సో దాని ద్వారా మనకు ఆ టెస్ట్ అనేది క్వాలిఫై కావాల్సి ఉంటుంది. సో మనకి ఇక్కడ టెస్ట్ అనేది ఓన్లీ అది క్వాలిఫైయింగ్ నేచర్ మాత్రమే. సో కాబట్టి మీరు ఆ టెస్ట్ అనేది క్వాలిఫై కావాల్సి ఉంటుంది. సో ఆ టెస్ట్ చూసినట్టయితే మనకు 35 వర్డ్స్ ఫర్ మినిట్ ఇంగ్లీష్, అలాగే మనకు ఒక హిందీలో కూడా టైప్ చేయాలనుకున్న వాళ్ళు హిందీలో కూడా మనం చేసుకోవచ్చు. అదే హిందీలో అయితేనేమో 30 వర్డ్స్ ఫర్ మినిట్, అదే ఇంగ్లీష్లో అయితేనేమో 35 వర్డ్స్ పర్ మినిట్. సో ఎవరైనా సరే మనకు టైపింగ్ ఇప్పుడు రాదు కదా, ఎందుకు ఈ నోటిఫికేషన్ అనుకోదు. సో ఫస్ట్ మీరు అప్లై చేసుకోండి. సో అప్లై చేసుకున్న తర్వాత మీ ఎగ్జామ్ కండక్ట్ చేసి ఆ రిజల్ట్ వచ్చేసరికి మీరు ఆ టైంలో ఒకవేళ మీకు మంచి మార్క్స్ అనేది వచ్చి జాబ్ వచ్చే అవకాశం ఉందని మీరు అనుకున్నప్పుడు ఆ టైంలో కూడా మీరు నేర్చుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ మనకు ఎక్కడ కూడా సర్టిఫికేట్ అనేది అడగలేదన్నమాట. అంటే మనకు కంప్యూటర్ ప్రిఫరెన్స్ ఉందా, స్పీడ్ ఎంత ఉందా అనేది మనకు సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. సో మీరు ఒకవేళ జాబ్ వచ్చే ఛాన్స్ ఉన్నప్పుడు ఆ టైంలో మీరు 1-2 మంత్స్లో అయినా సరే ఈ యొక్క టెస్ట్ అనేది మీరు బయట మీరు కోర్స్ అనేది తీసుకొని సో 1-2 మంత్స్లో నేర్చుకోవచ్చు ఈ టైపింగ్ స్పీడ్ అనేది. సో ఈజీగా వస్తుంది. కాబట్టి ఫస్ట్ మీరు అప్లై చేసుకోండి. సో దాని తర్వాత మీరు ఒకవేళ మీకు కంప్యూటర్ గురించి ఎలాంటి నాలెడ్జ్ లేకపోయినా సరే సో మీరు ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయి జాబ్ వస్తుంది అనుకున్నప్పుడు మీరు జాయిన్ అయినా సరే ఈజీగా మీరు దీన్ని క్రాక్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ మనకు ఏజ్ లిమిట్ ఒకసారి చూడండి. సో మనకి ఇక్కడ ఏజ్ లిమిట్ చూసినట్టయితే 28 ఇయర్స్. సో 28 ఇయర్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలాగే మనకు ఏజ్ రిలాక్సేషన్ అనేది అప్లికబుల్ అవుతుంది. అంటే మనకు అలాగే ఎస్సీ ఎస్టీ అయిందనుకోండి, ఎస్సీ అండ్ ఎస్టీ వాళ్ళకైతేనేమో మనకు 5 ఇయర్స్ అనేది ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అలాగే మనకు ఓబీసీ వాళ్ళకైతేనేమో 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అలాగే మనకు ఎవరైతే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఉంటారు కదా, సో పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఉన్న వారికి 10 ఇయర్స్ అనేది ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. సో మనకి ఏదైతే గవర్నమెంట్ నామ్స్ ఉంటాయో ఆ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం మనకు ఏజ్ రిలాక్సేషన్ అని ఉండడం జరుగుతుంది. ఒకవేళ మీరు పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అయ్యండి, ఒకవేళ మీరు ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్ అయితే మీకు 15 ఇయర్స్ అనేది ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అలాగే ఒకవేళ మీరు పీడబ్ల్యూడీ క్యాండిడేట్ అయ్యండి, ఒకవేళ మీరు ఓబీసీ అయితే మీకు 13 ఇయర్స్ మనకి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉండడం జరుగుతుంది. ఓకే, సో నెక్స్ట్ ఒకసారి మనం దానికి సంబంధించిన ఎగ్జామ్ చూద్దాం ఒకసారి. సో ఎగ్జామ్ ప్యాటర్న్ ఒకసారి చూద్దాం. సో మనకి ఇక్కడ వచ్చేసి ఇది ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామ్ అనమాట. సో కంప్యూటర్ బేస్డ్ ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామ్ ఇది. సో మొత్తం మనకు 200 క్వశ్చన్స్ అనేది ఉంటుంది. టైం చూసుకున్నట్టయితే మనకు 2 hours 30 minutes అనేది టైం అనేది ఉండడం జరుగుతుంది. సో మనకు స్టాండర్డ్ ఆఫ్ ఎగ్జామ్ చూసినట్టయితే మనకు ఆ 12th స్టాండర్డ్లో మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. సో ఇక మనకు మీడియం ఆఫ్ ఎగ్జామ్ చూసినట్టయితే మనకు సో మీడియం ఆఫ్ ఎగ్జామ్ అనేది మనకు ఇంగ్లీష్లో ఉంటుంది, అలాగే హిందీలో ఉంటుంది. సో ఇక్కడ మనకు ఒక తెలుగులో అయితే ఎగ్జామ్ అయితే ఉండదు. సో ఇంగ్లీష్లో లేదంటే హిందీలో అనేది ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ చూసినట్టయితే ఇక్కడ మనకు పేపర్ 1, పేపర్ 2 అని చెప్పి ఉండడం జరుగుతుంది. సో మనకు పేపర్ 1లో చూసినట్టయితే సో మెంటల్ అబిలిటీ అనేది ఉంటుంది. ఓకే, మెంటల్ అబిలిటీ టెస్ట్ ఉంటుంది. సో 100 క్వశ్చన్స్ ఉంటాయి.
200 మార్క్స్. అంటే మనకు ఈచ్ క్వశ్చన్ అనేది 2 మార్క్స్ ఉండడం జరుగుతుంది. సో ఈచ్ క్వశ్చన్ అనేది 2 మార్క్స్ ఉంటుంది. సో మనకు ఇక్కడ నెగిటివ్ మార్క్స్ అనేది ఉండదు. సో మనకు మెంటల్ అబిలిటీ పేపర్ 1కి సంబంధించి నెగిటివ్ మార్క్స్ అనేది నో నెగిటివ్ మార్క్స్. ఓకే. సో మనకు ఎవరైతే కానిస్టేబుల్ ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయి 1-2 మార్క్స్ పోయిన వాళ్ళు, సో ఈజీగా మీరు దీన్ని ఇక్కడ 200 మార్క్స్కి 200 కూడా చాలామంది తెచ్చుకోవచ్చు. సో మనకి ఇక్కడ 12th స్టాండర్డే కాబట్టి ఈజీగా అనేది మార్క్స్ అనేది గెయిన్ చేసుకోవచ్చు. సో మనకి ఇక్కడ పేపర్ 2 చూడండి. సో మనకు పేపర్ 2 చూసినట్టయితే, సో మనకు పేపర్ 2లో జనరల్ అవేర్నెస్ 50 క్వశ్చన్స్, సో 150 మార్క్స్. అంటే ఇక్కడ మనకు ఈచ్ క్వశ్చన్ అనేది 3 మార్క్స్ ఉండడం జరుగుతుంది. సో ఓకే, ఈచ్ క్వశ్చన్ అనేది 3 మార్క్స్ ఉండడం జరుగుతుంది. అలాగే మనకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుంది. సో ఇంగ్లీష్ లాంగ్వేజ్ మనకు 50 క్వశ్చన్స్ ఉంటాయి. సో 150 మార్క్స్. సో ఇక్కడ మాత్రం మనకు నెగిటివ్ మార్క్సింగ్ అనేది ఉంటుంది. సో మీరు ఒక క్వశ్చన్ మీరు రాంగ్ చేస్తే 1 మార్క్ నెగిటివ్ మార్క్ అనేది పోవడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు చాలా కేర్ఫుల్గా చూసుకోవాలి. సో మనకు ఇక్కడ జనరల్ అబిలిటీకి ఏమో నో నెగిటివ్ మార్క్స్, ఇక్కడ మనకు నెగిటివ్ మార్క్స్ అనేది లేదు. కానీ మనకి ఇక్కడ జనరల్ అవేర్నెస్ అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్ చూసుకున్నట్టయితే నెగిటివ్ మార్క్స్ అనేది ఉంది. సో మనకి ఇక్కడ నెగిటివ్ మార్క్స్లో మనకు ఒక్క క్వశ్చన్ మీరు రాంగ్ చేస్తే 1 మార్క్ అనేది పోవడం జరుగుతుంది. సో కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఇక్కడ ఆ క్వశ్చన్స్ ఆన్సర్ అనేది పెట్టాల్సి ఉంటుంది. అలాగే మనకు ఇక్కడ మెంటల్ అబిలిటీలో మనకి ఏమేమి టాపిక్స్ వస్తాయంటే ఇక్కడ చూడండి. సో ఇన్క్లూడ్ జనరల్ ఇంటెలిజెన్స్, అలాగే క్వాంటిటివ్ యాప్టిట్యూడ్, రీజనింగ్ ప్రాబ్లమ్ సాల్వింగ్, అలాగే మనకు సిచ్యువేషనల్ జడ్జిమెంట్ సంబంధించి ఇంకా ఎక్స్ట్రా అని కూడా ఇవ్వడం జరిగింది. సో అంటే మనకి ఇంకా డిఫరెంట్ మోడల్స్ కూడా రావడానికి అవకాశం ఉందని చెప్పడం జరిగింది. సో మనకి ఇక్కడ ఏదైతే మీకు కానిస్టేబుల్ ఏదైతే ఉంటాయో మెంటల్ అబిలిటీ సంబంధించి ఆ టాపిక్స్ అన్నీ కూడా ఇక్కడ మనకు కవర్ అవ్వడం జరిగింది. కాబట్టి సో ఎవరైతే కానిస్టేబుల్ ప్రిపేర్ అయిపోయి లాస్ట్ 1-2 మార్క్స్ పోయిన వాళ్ళు ఇది ఈజీగా క్రాక్ చేయగలుగుతారు. సో ఒకసారి చూడండి మీరు. ఓకే. సో నెక్స్ట్ దీనికి సంబంధించిన మనం ఎలా అప్లై చేసుకోవాలంటే, సో ఇక్కడ మనకు లింక్ ఉంది కదా. సో ఈ లింక్ అనేది డైరెక్ట్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేసాను. సో డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఉంటుంది. సో దాన్ని మీరు క్లిక్ చేసుకొని అక్కడికి వెళ్ళి అయిపోయి మీకు అప్లై అనేది చేసుకోవచ్చు. లేదంటే నేను ఫస్ట్ కామెంట్లో కూడా ఈ యొక్క లింక్ అనేది ఇస్తాను. సో డైరెక్ట్గా లింక్ మీద క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా ఆ పేజ్కి వెళ్ళిపోతారు. అక్కడి నుంచి డైరెక్ట్గా మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. సో మనకి ఇక్కడ దీనికి అప్లికేషన్ పెట్టుకోవడానికి డేట్స్ వచ్చేసి మనకు January 31st 9 AM నుంచి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. సో మనకు లాస్ట్ డేట్ చూసినట్టయితే మనకు March 3rd వరకు అప్లై అనేది చేసుకోవచ్చు. ఓకే. 11:15 PM వరకు మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. అలాగే మనకి ఎగ్జామ్ ఫీజు చూడండి. ఎగ్జామ్ ఫీజు వచ్చేసి మనకు సో 500 అనేది పే చేయాల్సి ఉంటుంది. ఎగ్జామ్ ఫీజు అనేది 500 ఉంటుంది. అలాగే ఎవరైతే SC ST క్యాండిడేట్స్ ఉంటారో, అలాగే PWD ఉమెన్, CSR ఆల్రెడీ ఎంప్లాయర్ అంటే ఎవరన్నా టెంపరీగా కానీ ఏమైనా మనకు కాంట్రాక్ట్లో చేస్తుంటారు కదా. సో అలాంటి వాళ్ళు లేదంటే CSIR దీనికి సంబంధించిన ఎంప్లాయీస్ ఎవరన్నా దీనికి ఈ పొజిషన్ కంటే తక్కువ ప్లేస్లో ఉండి ఈ ఎగ్జామ్ రాయాలనుకునే వాళ్ళకి కూడా, అలాగే మనకి ఎక్స్ సర్వీస్ మ్యాన్ కూడా ఎగ్జామ్ ఫీజు అనేది లేదనమాట. సో వాళ్ళకి నో ఫీ. ఓకే. సో మిగతా వాళ్ళు 500 రూపీస్ అనేది పే చేయాల్సి ఉంటుంది. సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో తప్పకుండా మీరు అప్లై చేయండి. సో దీనికి సంబంధించిన లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి.